కాంగ్రెస్ నాయకులు జక్కిడి ప్రభాకర్ గారిని అయితే కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. సో దీనికి సంబంధించి ఆయన ప్రస్తుతం గాంధీ భవన్కి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీ సస్పెన్షన్కి గల కారణం ఏంటనుకుంటున్నారు? కులాల పేరుతో దూషించినని చెప్పి వాళ్ళు ఏదైతే హైకమాండ్ భావించిందో అని చెప్పి ప్రెస్లో చూడడం జరిగింది. గతంలో ఆల్రెడీ జగ్గారెడ్డి గారితో కమిటీ చేసారు, పూర్తి వివరణ ఇచ్చినాము. దాని తర్వాత సడన్గా నిన్న సస్పెన్షన్, కొందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. నేనేమంటున్నంటే, ఏదైతే ఆడియో క్లిప్పింగ్లు ఉన్నాయి అధిష్టాన వర్గాన్ని ఒకసారి పునరాలోచించుకోవాలి. ఈ ఆడియో క్లిప్పింగ్లో కట్ పేస్ట్ ఉన్నాయి. ఎప్పుడు అందులో కూడా ఏ కులాన్ని దూషించినట్టు లేదు. మేము ఎక్కడ కూడా కులాన్ని దూషించినట్టు లేదు. నేను గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. చాలామంది చెన్నారెడ్డి కాడికి వెళ్ళి మొదలు కూడా చాలామంది ముఖ్యమంత్రులని, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్లని అందరి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఇప్పటివరకు ఆ కులాల పంచాయతీ లేదు. ఎప్పుడైతే ఈ మదియాజ్ గౌడ్ గారు ఎప్పుడైతే మా ఎల్బీఆర్ నియోజకవర్గంకి వచ్చిండో అప్పటి నుంచి ఇది కులాల పంచాయతీ మొదలైంది. టోటల్గా వీళ్ళంతా రికార్డ్ చేసి కట్ పేస్ట్ చేసి టోటల్గా వీటిని చేసి కొందరు బీఆర్ఎస్లో సహకారం తీసుకొని, టీఆర్పీలో సహకారం తీసుకొని నన్ను నా కుటుంబాన్ని బదనాం చేసి కాకుండా కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి పనిచేస్తున్నారని. ముఖ్యంగా మధు యాష్కి గారి పైన మీరు డైరెక్ట్గా ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఏవైనా ప్రూఫ్స్ ఉన్నాయా, లేకపోతే ఆయన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఏ విషయంలో ప్రూఫ్స్ అన్నిటికీ పోలీసు ఇప్పుడు ఎవరైతే దాడి జరగాలనుకుంటారో పోలీసులు ఎక్కడైనా కూడా ఒక రోడ్డు మీద ధర్నా జరుగుతుంది అనుకోండి, ఒక 10 నిమిషాలల్లో దిష్టిబొమ్మ కాల్చేసి తీసుకుపోతారు. అక్కడ ఒక అరగంట, ఒక 5 కిలోమీటర్స్ వరకు రోడ్డు జాము. దాని తర్వాత అక్కడి నుంచి మా ఇంటి మీద వరకు వాళ్ళు నడుచుకుంటూ రావడము, ఎంబడి పెట్రోలింగ్ వ్యాన్ రావడము, సెక్యూరిటీ ఇచ్చి దాడి చేయడానికి వచ్చిన వాళ్ళ మీద వచ్చి మా ఇంటి మీద దాడి చేయడము, అందులో ఆయన అనుచరులు ఉండడము, అక్కడ దాడి ఏదైతే సమూహం ఏర్పడిందో అక్కడ ఆయన పిఏ ఉండడము, ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ సబ్మిట్ చేసినాం కూడా. సబ్మిట్ చేసినాక కూడా మిమ్మల్ని సస్పెండ్ చేశారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఫైనల్గా మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ మేము పునరాలోచించుకోవాలని చెప్తున్నాం. ఇది తప్పుడు నిర్ణయము. మేము ఏదో సంఘటన ఆధారంగా ఒక ఫోన్ ఆడియో ఆధారంగా ఒక పిఏ ఉన్నది చూడండి. ఇక్కడ మదియాస్ దాడి జరిగేటప్పుడు కొట్టే జానయ్య ఈయన వచ్చి అక్కడ తిడుతుంటే ఇగో మదియాస్కి పిఏ ఇక్కడ ఉన్నాడు. ఆధారాలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ప్రజల్లో ఇంత బలం ఉంది ఎల్బీ నగర్లో, అంటే ప్రజాబలం కావచ్చు, కాంగ్రెస్లో కూడా మీరు చాలా కాలం నుంచి ఉన్నారు. అయినా కూడా మిమ్మల్ని సస్పెండ్ చేయడం, దీన్ని ఎట్లా చూస్తారు? అండ్ ఫైనల్గా మీ డిమాండ్స్ ఏమనుకుంటున్నారు? ఎట్లా ముందు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మేము ఏనాడు కూడా ఏదో ఒకటి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు, కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు. ఏది ఇవ్వలేదు, మేము అడగలేదు కూడా. ఇప్పుడు ఇదంతా పంచాయతీ కొత్తగా. అయితే ఫైనల్గా ఈరోజు ఇట్లా వచ్చి, అంటే మామూలుగా మీరు మాట్లాడాలి అనుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారా, లేకపోతే ధర్నాతో మీరు ఏదైనా సాధించాలని అనుకుంటున్నారా? ధర్నా చేయడానికి రాలేదు. మేము ధర్నా ఇంతమందికి వస్తారు, ఎందుకు వస్తారు? గాంధీ భవన్ మొత్తం ప్యాక్ అయిపోతుంది. మామూలు క్యాజువల్ వచ్చినాం మేము, అంతే. వీళ్ళందరూ కార్యకర్తలు అన్న మాట్లాడాలంటే వచ్చినాం, అంతే. ధర్నా అంటే ఇంకొకటం. అల్టిమేట్గా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి.